అవర్ ఛానల్ ఇంగ్లీష్ బడి అఫీషియల్. ఈరోజు ఈ వీడియోలో ద హిందూ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదివి అందులోని పదాలకు అర్థాలను తెలుసుకుంటూ ఈరోజు న్యూస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా హెడ్లైన్స్ చూడండి. సైక్లోనిక్. సైక్లోనిక్ అంటే పర్టైనింగ్ టు సైక్లోన్ అని అర్థం. అంటే తుఫానుకు సంబంధించి. సైక్లోన్ అంటే తుఫాను. తుఫానుకు సంబంధించి అంటే తుఫాను యొక్క దిశ ఎటు నుంచి ఎటు వెళుతుందో తెలపడం అని అర్థం సైక్లోనిక్ అంటే. సైక్లోనిక్ స్టార్మ్. స్టార్మ్ అంటే టెంపెస్ట్ అంటే వర్షం. ఎలాంటి వర్షం అంటే గాలి, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాన్ని స్టార్మ్ అని అంటాం. ఉరుములు, మెరుపులు, గాలి కలిసి కొంచెం భయానకంగా ఉండేటటువంటి వర్షాన్ని స్టార్మ్ అని అంటాం. సైక్లోనిక్ స్టార్మ్ అంటే సైక్లోనిక్ తుఫానుకు సంబంధించినటువంటి పరిస్థితులు బ్రూయింగ్. బ్రూయింగ్ అంటే బలపడుతున్నాయి అని చెప్పొచ్చు. బ్రూయింగ్ అంటే అక్కడ తుఫానుకు సంబంధించినటువంటి పరిస్థితులు బలపడుతున్నాయి, నెలకొన్నాయి. ఓవర్ అక్కడ ఆ ప్రదేశంలో అని అర్థం. ఇక్కడ ఓవర్ అంటే మనం మీదుగా, పైన అని అర్థం వస్తుంది. కానీ మనం ఇక్కడ ఆ ప్రాంతంలో అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. బంగాళాఖాతం ప్రాంతంలో తుఫానుకు సంబంధించినటువంటి పరిస్థితులు బలపడుతున్నాయి అని అర్థం. ఓకే. దేనికి అంటే టు బ్రింగ్, తేవడానికి. ఏం తేవడానికి? ఇంటెన్స్. ఇంటెన్స్ అంటే తీవ్రమైన అని అర్థం. ఇంటెన్స్ అంటే సివియర్, తీవ్రమైన, తీవ్రమైనటువంటి రెయిన్ఫాల్. రెయిన్ఫాల్ అంటే వర్షపాతం. తీవ్రమైనటువంటి వర్షపాతాన్ని తేవడానికి అక్కడ బే ఆఫ్ బెంగాల్లో, బంగాళాఖాతంలో పరిస్థితులు, తుఫానుకు సంబంధించిన పరిస్థితులు బలపడుతున్నాయి. ఓవర్ తమిళనాడు. ఓవర్ అంటే అంతటా. తమిళనాడు అంతటా అని అర్థం. తమిళనాడు ప్రాంతం అంతటా కూడా వర్షపాతం, తీవ్రమైనటువంటి వర్షం పడేటటువంటి అవకాశాలు నెలకొంటున్నాయి అని అర్థం. ఓకే. అండ్ టిల్ డిసెంబర్ 1. డిసెంబర్ 1 వరకు. టిల్ అంటే వరకు. టిల్ డిసెంబర్ 1 వరకు ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని న్యూస్ హెడ్లైన్ చెబుతుంది. న్యూస్ హెడ్లైన్స్లో మనకు తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు న్యూస్ చూద్దాం. న్యూస్లో మనకు వివరంగా తెలుస్తుంది. ద రీజనల్. రీజనల్ అంటే ప్రాంతీయ అని అర్థం. ద రీజనల్ మెటియోరలాజికల్. మెటియోరలాజికల్ అంటే వాతావరణ శాస్త్ర సంబంధమైన. ప్రాంతీయ వాతావరణ శాస్త్ర సెంటర్. సెంటర్ అంటే కేంద్రం. ప్రాంతీయ వాతావరణ శాస్త్ర కేంద్రం ఏం చేసిందంటే హ్యాజ్ ఇష్యూడ్. ఇష్యూడ్ అంటే జారీ చేసెను. ప్రాంతీయ వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం జారీ చేసింది. ఏంటి? ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్స్. అలర్ట్స్ అంటే హెచ్చరికలు. ఆరెంజ్ మరియు ఎల్లో హెచ్చరికల్ని జారీ చేసింది. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తారంటే రాబోయే వర్షం వలన నష్టం వాటిల్లకుండా ప్రజలకు ముందుగానే జాగ్రత్తగా ఉండమని ఆరెంజ్, ఎల్లో హెచ్చరికల్ని జారీ చేస్తుంది వాతావరణ కేంద్రం. విచ్ ఏవైతే అంటే జారీ చేయబడిన హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు అవి ఇండికేట్ అంటే తెలియజేస్తున్నాయి. హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి ఏం తెలియజేస్తున్నాయంటే రెయిన్ఫాల్ని తెలియజేస్తున్నాయి. రెయిన్ఫాల్ అంటే వర్షపాతం.
వర్షపాతాన్ని తెలియజేస్తున్నాయి. ఎలాంటి వర్షపాతం అంటే ఆఫ్ హెవీ టు వెరీ హెవీ. హెవీ అంటే భారీ, వెరీ హెవీ అంటే అతి భారీ. భారీ నుంచి అతి భారీ వర్షపాతాన్ని ఈ యెల్లో, ఆరెంజ్ అలర్ట్స్ తెలియజేస్తున్నాయి. వర్షపాతం యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత. వర్షపాతం ఏ రేంజ్‌లో పడనుందో వాటి యొక్క తీవ్రతను తెలియజేసేటియే ఆరెంజ్ అండ్ యెల్లో హెచ్చరికలు. ఫర్ వేరియస్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. ఫర్ ఫర్ వేరియస్ అంటే పలు. ఫర్ వేరియస్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. పలు తీర ప్రాంతాల జిల్లాల వాళ్ళకు, అంటే తీర ప్రాంత జిల్లాల ప్రజలకు వర్షపాతం యొక్క ఇంటెన్సిటీని ఆ హెచ్చరికలు తెలియజేయడం జరుగుతుంది. విత్ ద సైక్లోనిక్ స్టార్మ్ అంటే ఆ తుఫానుతో బ్రూయింగ్. బ్రూయింగ్ అంటే బలపడుతున్న. బ్రూయింగ్ ఓవర్ ద బే ఆఫ్ బెంగాల్ అంటే బే ఆఫ్ బెంగాల్లో బలపడుతూ ఉన్నటువంటి ఆ తుఫానుతోటి ప్రిడిక్టెడ్. ప్రిడిక్టెడ్ అంటే తర్వాత జరిగేదాన్ని ముందుగానే ఊహించి చెప్పడం. ప్రిడిక్టెడ్ తెలియజేసింది, ముందుగానే తెలిసింది. ఏం తెలిసింది ముందుగానే అంటే టు మూవ్ టు మూవ్ మూవ్ అంటే కదలడానికి. టు మూవ్ టువార్డ్స్. టువార్డ్స్ అంటే వైపు. టు మూవ్ టువార్డ్స్ ద తమిళనాడు కోస్ట్. తమిళనాడు కోస్ట్ వైపు, తమిళనాడు తీర ప్రాంతం వైపు తుఫాన్ కదలనుంది అని ముందుగానే తెలిసింది. ఏంటి ముందుగానే కదలనుంది అనేది, కదిలేది ఏంటి అంటే హెవీ డౌన్‌పోర్. హెవీ అంటే భారీ. డౌన్‌పోర్ అంటే కుండపోత వర్షం. ఆకాశానికి చిల్లు పడింది అని అంటారు కదా! ఆ విధంగా. కుండపోత వర్షం. డౌన్‌పోర్ అంటే కుండపోత వర్షం. కుండపోత వర్షం ఈజ్ లైక్లీ. లైక్లీ అంటే అవకాశం. ఈజ్ లైక్లీ. కుండపోత వర్షం ఈజ్ లైక్లీ టు కంటిన్యూ. కొనసాగనుంది. కుండపోత వర్షం పడే అవకాశం ఉంది. కొనసాగే అవకాశం ఉంది తమిళనాడు వైపు. ఓవర్ ద కోస్టల్ ఏరియాస్. ఓవర్ ద కోస్టల్ ఏరియాస్. తీర ప్రాంతాల, స్టేట్‌లోని తీర ప్రాంతాల వైపు ఈ కుండపోత వర్షం పడేటటువంటి అవకాశం కొనసాగే అవకాశం ఉంది అని ఈ వాతావరణ శాఖ ఆర్ఎంసీ రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్ తెలియజేసింది. ఎప్పటి వరకు అంటే టిల్ సండే డిసెంబర్ 1 వరకి ఇది కొనసాగనుంది అని చెప్పేసి ఈ న్యూస్ ద్వారా తెలుస్తుంది. ద రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్ ద రీజనల్ మెటీరియలాజికల్ సెంటర్ అంటే ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఆర్ఎంసీ అనేది చెన్నైలో ఉన్నటువంటి ఆర్ఎంసీ కేంద్రం హ్యాజ్ ఇష్యూ చేసింది, జారీ చేసింది ఆరెంజ్ అండ్ యెల్లో అలర్ట్స్. ఆరెంజ్ మరియు యెల్లో హెచ్చరికల్ని జారీ చేసింది. మనం ఇంతకుముందు తెలుసుకున్నదే మళ్ళీ మొత్తం ఒకసారి సమ్మరైజ్ చేయడం అన్నమాట. హెచ్చరికల్ని జారీ చేసింది. విచ్ ఏవైతే ఉన్నాయో, ఆ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి, విచ్ అంటే ఇక్కడ ఆ హెచ్చరికలు ఆరెంజ్ మరియు యెల్లో హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో అవి ఇండికేట్ అంటే తెలియజేస్తున్నాయి. ఆ హెచ్చరికలు తెలియజేస్తున్నాయి ఏంటి? రెయిన్ఫాల్ని తెలియజేస్తున్నాయి. హెవీ టు వెరీ హెవీ, భారీ నుంచి అతి భారీ వర్షపాతాన్ని తెలియజేస్తుంది ఆ హెచ్చరికలు. ఆ వర్షపాతం యొక్క ఇంటెన్సిటీ అంటే తీవ్రత, ఆ వర్షపాతం ఏ రేంజ్‌లో పడనుందో ఈ ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ చేస్తున్నాయి అని అర్థం. అయితే ఆ వర్షపాతము ఎక్కడ పడనుంది అంటే ఫర్ వేరియస్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. పలు తీర ప్రాంత జిల్లాల ప్రాంతాలలో
ఈ వర్షపాతం పడనుంది అని ఆర్ఎంసి అంటే రీజనల్ మెట్రోలాజికల్ సెంటర్ తెలియజేసింది. ఇంక్లూడింగ్ చెన్నైతో పాటుగా అన్ని డిస్ట్రిక్ట్‌లకు తీర ప్రాంత జిల్లాలకి తెలియజేసింది. ఈ న్యూసు థర్స్‌డే అంటే ఈరోజే నవంబర్ 28, 24 ఈ రోజుదే ఈ న్యూస్ ఈ రోజుదే. ఓకే. థ్యాంక్ యూ.